అందరికీ నమస్కారం. నేను సంపత్ సురేష్ కుమార్, ఆమదాలవలస నియోజకవర్గం. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది ఏదైతే ఈ రోజు 5 తారీఖు 5 మే నెల 2025న ఈ ఇసుక మీద ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మీద ఏదైతే కలెక్టర్ గ్రీవెన్స్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మైన్స్ డీడీ గారిని కలవడం జరిగింది. జేసీ గారితో కలిసి మాట్లాడి పూర్తిగా వివరించడం జరిగింది. ఏదైతే బూర్జి మండలంలో కాకండ్యం అవ్వచ్చు, ఆమదాలవలస మండలంలో ముద్దాడపేట ర్యాంప్ అవ్వచ్చు, పురుషోత్తపురం 1, 2 ఇవి కాకుండా సింగూరు మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే అనాథరైజ్డ్ గా నడుపుతున్నట్టు ఇసుక మీద కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కాకుండా మరికొన్ని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది మద్యం మీద కూడా. కానీ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఇసుకలో అసలు ఏంటి మనం ఈరోజు ఏమి ఫిర్యాదు చేశాం, ఇదిగోండి ఈ వీడియోలో చూసినట్టు మైన్స్ డీడీ గారు జిల్లా మైన్స్ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వకముందు ఆయన కలడం, అసలు సార్ ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో, అసలు ఏంటి పరిస్థితి, ఆయనతో కూడా మాట్లాడడం, చర్చించడం జరిగింది. ఈ ఫోటో ఆధారంగా ఇది కూడా ఒకసారి మీకు వీడియో ముఖంగా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఫిర్యాదు సారాంశం మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, పూర్తిగా గత సంవత్సర కాలంగా పదే ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు చేసినా తమరు విచారణ కమిటీలు కూడా నియమించట్లేదు. డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేసినా నా పైన 20